ఇది ఒక ర్యాండమ్ థాట్ అంతే, ఎందుకో నా మైండ్ అట్టట్లా పోయొస్తుంది అన్నట్టు. మీరు ఇది విన్న తర్వాత వ్యాలిడా కాదా పాయింట్ అనేది మీరు చెప్పండి. అయితే మనం చిన్నప్పుడు ఒక కథ చూసినాం, ఈ కథ విన్నాం. ఏంటిది అది? ఒక కాకి ఎండాకాలంలో బాగా దూపైపోయి ఒక కుండ దగ్గరకు వచ్చి ఎక్కడో అడుక్కున్న నీళ్లను రాయి వేసి నీళ్లు పైకి వచ్చిన తర్వాత తాగుతుందని. దీన్ని రచయిత ఇంతవరకు రాసిండు, అదే మనం చదువుకుంటూ వచ్చినాం. కానీ నాకు అనిపించింది ఏంటంటే, ఒకవేళ అది రాయేసే ప్రాసెస్లోనో లేకపోతే ఇంకొక ఆలోచన కొద్దో ఆ కుండను పగలగొట్టింది అనుకుందాం. పగలగొట్టినా కూడా ఏదో ఆ పగిలిపోయిన కుండ ముక్కలోనో లేకపోతే భూమి మీద పడ్డ అడుగులోనో దానికి నీళ్లు దొరికేటి, అది తాగి వెళ్ళిపోతుండే కదా. అంటే దీన్ని బట్టి నాకేమనిపించింది, ఒకవేళ ఒకరికి ఒక విధంగా నష్టం జరిగినా ఇంకోలా లాభం జరుగుతుంది, మనం అనుకున్నది అవుతుంది. సో వెంటనే ఏదో అయిపోయిందని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దీని నుంచి కూడా ఒక మంచి పాయింట్ తీసుకోవచ్చు. కథని లేకపోతే ఆ రచయిత ఎందుకు ఇంతవరకే రాసిండు, ఇలాగే రాసిండు, మనం ఇలాగే చదివినాం అని ఆలోచిస్తే చాలా గొప్ప ఆలోచన. ఆ రాయి వేసి నీళ్లు పైకి వచ్చిన తర్వాత తాగేసి వెళ్ళిపోయింది. దాన్ని పగలగొట్టకుండా ఎందుకు రాసిండు అంటే, పగలదు అని ఎందుకు రాసిండు అనిపించిందంటే, తన వరకు తాగేసి వెళ్ళిపోతే ఆ కుండలో ఉన్న నీళ్లు ఇంకొక కాకికి కానీ ఇంకో పక్షికి కానీ లేదా ఇంకేదైనా పనికి కానీ యూజ్ అవుతాయి. కానీ అదే పగిలిపోయినట్టు రాసి ఉంటే ఆ నీళ్లు ఎండాకాలం కాబట్టి ఎండిపోతాయి కదా, ఏ రకంగా యూజ్ ఉండదు. అందుకే అంటారేమో దీన్ని పాఠం అని. సో రచయిత ఊరికే ఆలోచించి రాయాడు. ఒకరికి అవసరం తీరింది అనుకునేంతవరకే చూసుకుంటే ఇంకొకరికి నష్టం జరుగుతుందేమో, అందుకనే నీళ్లు పైకి రాగానే తాగేసి వెళ్ళిపోయింది అన్నట్టు రాసిండేమో అనిపించింది. ఈ ఆలోచన వ్యాలిడా కాదా నాకైతే తెలీదు, కానీ ఎందుకో వచ్చింది. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.